ఇది మ్యాజిక్ రైస్. ఇది పేరుకు తగ్గట్టుగా మ్యాజిక్ రైస్. ఇది నానబెడితే నీళ్ళలో నానబెడితే త్వరగా హాఫ్ అన్ అవర్లో మనకు రైస్ రెడీ అయిపోతుంది. స్టవ్ అవసరం లేదు, ఉడికించాల్సిన పని లేదు. కేవలం బియ్యంలో నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు, అన్నం రెడీ. ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఈ మ్యాజిక్ రైస్ను సాగు చేస్తున్నారు. ఇది చేసేటువంటి పని కూడా అద్భుతం అండి. మనకు లోపల పోయిన తర్వాత అంటే మన ఆహారం తీసుకున్న తర్వాత కూడా లోపల మనకు చేసేటువంటి పని కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. దీనిలో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరగడం లేటుగా అరుగుతుంది. మనకు కావాల్సినటువంటి జీర్ణశక్తిని ఎంత త్వరగా చేసుకుంటుందో మనకు కావాల్సినటువంటి శక్తిని కూడా మనకి ఇస్తుందండి. ఇది శ్రీకాంత్ది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబమే. దీంతో ఆయన చిన్ననాటి నుంచే సాగుపై దృష్టి పెట్టారు. మొదట్లో రసాయన ఎరువుల సాయంతో వ్యవసాయం చేశారు. తరువాత ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. సుమారు 9 రాష్ట్రాల్లో తిరిగి దాదాపు 120 రకాల దేశీయ వరి వంగడాలు తీసుకొచ్చారు. ఇప్పుడు పూర్తిగా సేంద్రియ విధానంలోనే వ్యవసాయం చేస్తున్నారు. కావలసినంత పెట్టుబడి సమయానికి అందకపోవడం, అలాగే కావలసినంత నీరు ఇది కూడా అందకపోవడం, ఇట్లాంటి సందర్భాలలో నేను ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి క్రమంలో నాకు సుభాష్ పాలేకర్ గారు ఒక రేడియోలో తన ప్రోగ్రాం విని నేను ఈరోజు ఇంత వ్యవసాయం చేయడానికి నాకు కారణమైందండి. ఇది తాజాగా అస్సాం నుంచి శ్రీకాంత్ తీసుకొచ్చిన బోకాసాల్ అనే రకం బియ్యం అందర్నీ ఆకర్షిస్తోంది. పంట సాగు సమయం జూన్ నుంచి డిసెంబర్ కాగా 145 రోజుల్లో పంట చేతికి వస్తోంది. బోకాసాల్ బియ్యాన్ని కేవలం నీళ్లలో నానబెడితే చాలు, అన్నం తయారైపోతుంది. చల్లటి నీళ్లలో వేస్తే చల్లటి అన్నం, వేడి నీళ్లలో వేస్తే వేడి అన్నం సిద్ధం. బియ్యంలో సరిపడా నీళ్లు పోస్తే అరగంటలో అన్నంగా మారుతోంది. ఈ బియ్యంలో 10.73% ఫైబర్, 6.8% ప్రోటీన్లు ఉంటాయని గౌహతి యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక వెరైటీ తీసుకురావడం నాకు ఒక అలవాటుగా మారిపోయిందండి. సో ఇదే క్రమంలో నేను ఈ సంవత్సరం అస్సాం నుంచి వెళ్ళి మ్యాజిక్ రైస్ తీసుకురావడం జరిగింది. దీని ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది జస్ట్ మనం చల్లనీళ్ళు కానీ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు నానబెడితే మనకు అన్నం రెడీ అయిపోతుందండి. సో ఇట్లాంటి వెరైటీ ఇది కూడా అంతరించిపోతున్నటువంటి మన దేశీ వంగడాల్లో ఇది ఒక రకమైనటువంటి ఇది అస్సాంలో పండుతుంది. ఈ అస్సాంలో ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా దొరుకుతుందండి. ఇది ఆర్మీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ మ్యాజిక్ రైస్ అనేది కర్రీస్ లేకుండా మనం తినగలిగేటువంటి ముఖ్యమైన వరి ధాన్యం అండి ఇది. ఈ వంగడం గురించి కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని అధికారులు అన్నారు. అయితే ఈ కొత్త వంగడం కేవలం నీటిలో నానబెడితేనే అన్నంగా మారుతున్నప్పటికీ అది మన జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపారు. డైజెస్టిబిలిటీ అనేది మనం స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన దగ్గర ఒక రైతు అస్సాం నుంచి ఒక రైతు తీసుకొచ్చి పండించడం జరుగుతుంది. అది బాయిల్ చేయకుండా నీళ్ళలో నానబెడితేనే ఉడికినట్టు అవుతుంది. సో అవి తినచ్చు, ఒకటి అంత బాగానే ఉంటుంది. తర్వాత మన డైజెస్టిబిలిటీ అంటే మనం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా శారీరక శ్రమ అనేది తగ్గింది జనాలు. ఇప్పుడు మనము దాదాపు శారీరక శ్రమ అనేది బాగా తగ్గిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వీటిని తిన్నప్పుడు మనకు వాటిని అరిగించుకోగలమా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో శ్రీకాంత్ చేస్తున్న వ్యవసాయంపై ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి విత్తనాలు తీసుకెళ్తున్నారు. దగ్గర 20-22 వెరైటీలు మాకు చూపించారు. అయితే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు, ఫర్టిలైజర్ వేసి అంత బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి. మన వెనకటి అంటే పురాతనమైన వెరైటీలు చాలా చూపించారు. ఆరోగ్యపరంగా కూడా బీపీ ఇట్లా షుగర్ ఇట్లా రాకుండా బాగుంటాయని విన్నాము. చాలామంది దగ్గర సేకరించి కొందరు వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం మేము కూడా చేద్దామని కొన్ని వెరైటీలు తీసుకుపోదామని ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 120 రకాల వరి వంగడాల విత్తనాలు ఆయన దగ్గర అందుబాటులో ఉన్నాయి.